नमस्ते शरण्ये शिवे सानुकंपे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्य पादारविन्दे नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे। ఏ వాసన చూసినా ఈశ్వరపరమవుతుంది. ఇప్పుడు మనస్సేమైంది? విషయ వస్తువుల యందు తిరగట్లేదు. ఏది చూసినా ఈశ్వరుడితో అన్వయమవుతోంది. ఇది మన్మధుడి చేతిలో ఉంటే పునర్జన్మ హేతు అవుతుంది విషయ వస్తువులను అనుభవించి. అమ్మవారి చేతిలో ఉంటే భక్తి పాశములు పడి దగ్గరికి లాక్కుంటుంటుంది ఆవిడ పాదముల వైపు. నిరంతరం మనస్సు యొక్క భావన భగవంతుని వైపుకి తిరిగిపోతూ ఉంటుంది. ఏం చూసినా ఏం చేసినా అవే అటువైపే ఆలోచన వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయేటట్టు చెయ్యగలిగినటువంటి ధనుర్బాణములను ఆవిడ చేత్తో పట్టుకుంది. కాబట్టి కాలకాల ఫణిపాశ బాణ ధనురంకుశా మరుణ మేఖలాం. అంకుశ అమ్మవారు అది రాగస్వరూప పాశాఢ్య అయితే క్రోధాకార అంకుశోజ్వల. పైన పట్టుకునేటటువంటి రెండు చేతుల్లో ఒక చేతిలో అంకుశాన్ని పట్టుకుంటుంది, అది క్రోధాకార అంకుశోజ్వల. అంకుశము అన్నది ఎవరి విషయంలో ఉపయోగిస్తారు? అంకుశము అంటే కుక్కను కొట్టడానికి వాడతామండి. ఓ అంకుశం చేసిస్తే మా ఇంట్లో పిల్లిని కొడతామండి అందరూ. అంకుశము దేని కొరకు? ఏనుగుని నియంత్రించడానికి వాడతారు. ఏనుగు అన్నది పోలికలో ఎప్పుడు వాడతారు? చాలా పెద్దదనుకోండి, ఏనుగంత ఉన్నాడంటారు. ఆయన నిజంగా అంత ఉన్నాడో లేదో కానీ ఏనుగంత ఉన్నావు బుద్ధి లేదురా నీకు అంటారు. ఏనుగంత తింటాడండి అంటారు. ఏనుగంత బుద్ధి అండి, ఏనుగంత ఉందండి ఆయన దగ్గర. ఏనుగంత అంటే చాలా పెద్దది. క్రోధాకారాంకుశోజ్వల. అంకుశం క్రోధంతో కలిపారు. ఎందుకని? కోపం వస్తే అలా ఉంటుంది, దాన్ని నియంత్రించాలి. కానీ నిప్పురవ్వగా పుడితే భగ్గున మంటగా పెరిగిపోవడానికి క్షణం పట్టదు. ఎంతో పరిశీలన ఉన్నవాడు తనని తాను నియంత్రించుకోగలిగిన వాడైతేనే కాసేపు దాన్ని ఎక్కడి వరకు అవసరమో అక్కడ వరకు సాధనంగా వాడుకొని నోటి వెంట రాకూడని మాట రాకుండా మాట్లాడి విడిచిపెట్టేసి వెంటనే తరువాతి కార్యంలోకి వెళ్ళిపోగలరు. లేకపోతే అది వశం చేసుకుందా ఇక తర్వాత మాట కూడా మీరు మాట్లాడలేరు. ఊగిపోతాడు మనిషి. అందుకే ఎలిఫెంటైన్ ఇన్ ప్రపోర్షన్ అంటుంటారు ఇంగ్లీష్లో. ఏనుగంత పరిమాణంలో ఉంది అంటుంటారు. అంత పెద్ద ఏనుగుని ఇది నియంత్రిస్తుంది అంటే ఒక అంకుశం నియంత్రిస్తుంది. ఇంత ఉంటుంది. ఇంగ్లీష్లో స్మాల్ హెచ్ రాస్తారే, ఆ హెచ్ ఎలా ఉంటుందో అంకుశం అలా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో. అంకుశం అంటే ఏనుగు వణికిపోతుంది. ఎందుకంటే అది పెట్టి ఇక్కడ పొడుస్తారు, కుంభస్థలంలో పొడుస్తారు. ఎంత బాధో ఏనుక్కి, అందుకే లొంగిపోతుంది. క్రోధము అంత అయినప్పటికీ కూడా అది అంకుశానికి లొంగుతుంది. క్రోధం ఎవరినో బాధ పెడుతుంది అనుకుంటే అంతకన్నా అమాయకపు విషయం ఇంకొకటి లేదు. ఎందుకో తెలుసా? మీకు నేను ఒక్క విషయం చెప్తాను. పిల్లలు ఉంటారు, పిల్లల దగ్గర అమ్మకి కోపం తరచుగా వస్తూ ఉంటుంది. అమ్మ పిల్లల దగ్గర పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, చిన్న పిల్లలు ఉంటారు, వాడిని నిలబెట్టేసి ఏమనుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు, నీ సంగతి చెప్తాను పద హైదరాబాద్, అస్తమానం ఇక్కడే ఉంటావు అనుకుంటున్నావా, ఇక్కడి నుంచి పద ఇంటికి, నీ సంగతి చెప్తాను, ఏమనుకుంటున్నావో. ఆహా, అమ్మంటే ఏమనుకుంటున్నావో ఇన్ని చెప్తుంది. వాడు అన్నీ వింటాడు. వాడికి ఏమైనా అర్థం అయితే కదా. అన్నీ అయిపోయాక వాడు నవ్వుతాడు. ఏమైంది? వీడు క్రోధం అన్వయం అయిందా? వాడికి పుచ్చుకుంటే కదా, వాడికి ఏమైనా తెలిస్తే కదా వాడు పుచ్చుకోలేదు. అది ఎందుకు పనికిరాలేదు ఆ కోపం. మీరు ఎవరి మీదో కోపడ్డారు అనుకోండి, ఆయన ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని వెళ్ళిపోయాడు అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? మీరు కూడా వెంటనే నవ్వి ఊరుకోలేరు, ఇంకా కోపం వస్తుంది. బుద్ధి ఉందా లేదా అండి, తిడుతుంటే అలా వెళతాడేంటండి అంటారు. అందుకే కోపమును నిగ్రహించడానికి సాధనం ఒక్కటే చెప్తుంది శాస్త్రం. ఎందుకు కోపపడుతున్నావు? అవతలవాడు తప్పు చేశాడని. మంచిదే, నువ్వు ఎప్పుడు తప్పు చేయలేదా? నువ్వు ఎప్పుడు తప్పు చేయకపోతే కోప్పడు. బెబ్బే తప్పు చేయకపోయాడండి, నేను తప్పు చేసిన వాడినే. అయితే ఏ తప్పు జరిగిందో దిద్దడానికి కోప్పడంతే, అంతవరకే. అది ఎంతవరకు అవసరమో అంతవరకు కోప్పడు. గుర్తింపబడింది తప్పు, వెంటనే వదిలే, అంతే. అంతే సాధనంగా వాడు, అంతకు మించొద్దు.
ఇది కోపాన్ని నియంత్రించుకునేటటువంటి విధానం. రెండు, కోపముతో మీరు ఏది సాధిద్దాం అనుకుంటారో అది మీరు సాధించగలరు అని విశ్వసించడం చాలా కష్టం. కానీ ప్రేమ చేత మాత్రం ఏదైనా సాధించవచ్చు. మీరు ప్రేమ చేత సాధించలేనిదన్నది లోకంలో ఉండదు. అందుకే మీరు చూడండి, ఎంత తప్పు చేసిన వాడు కానివ్వండి, అయ్యా నిజమే నేను తప్పు చేశాను, మీరు తండ్రి లాంటి వారు కాబట్టి పెద్ద మనస్సుతో ఆలోచించి నన్ను క్షమించండి అని ఒక్క మాట అన్నాడు అనుకోండి, ఇక సాగ తీయడానికి వీల్లేదు. పోన్లే ఇంకెప్పుడు చేయకు. ప్రేమతో మీరు ఒక విషయాన్ని చెప్పారనుకోండి, అది ఉద్విగ్నతని కల్పించదు. కోపం అన్ని వేళలా ఫలితాన్ని సాధిస్తుందని చెప్పడం కుదరదు. ప్రేమ సాధిస్తుంది. అందుకే అమ్మవారు కోపాన్ని నియంత్రించుకునేటటువంటి శక్తిని ఇస్తుంది. ఒక్కొక్కసారి కోపం తారస్థాయికి వెళ్ళిపోయిందనుకోండి, నిగ్రహించుకోలేకపోయాడు అనుకోండి, జీవితాంతం బాధపడవలసినటువంటి సంఘటన జరిగిపోతుంది ఆ కోపంలో. అలా జరగకుండా ఉండాలి అంటే కోపాన్ని నియంత్రించుకునే శక్తి ఉండాలి. పైగా కోపధారి దగ్గరికి అందరూ వెళ్ళడానికి ఇష్టపడరు. ఆయన కోపధారండి, ఏమో గబుక్కుని ఏం చేస్తాడో అంటారు. ఏ మాట అంటాడో తెలియదండి, మంచివాడే, ఏం ఉపయోగం, ఇప్పుడు ఎడతాం ఏదో మాట నేస్తాడు చటుక్కుని, ఆ తర్వాత ఎంత ప్రేమగా మాట్లాడితే మాత్రం మనసుకి కలుక్కుమంటుంది కదండి. అందుకని వద్దు ఆయనతో స్నేహం అంటారు. అందుకే ఆ కోపాన్ని మనంగా నిగ్రహించుకోలేము. అమ్మవారి అనుగ్రహం కలిగితే కోపాన్ని నిగ్రహించుకునేటటువంటి మార్గం మనకి లభించి దాన్ని ఎందు ఉంచుకోగలుగుతాం. ఇంత ఏనుగు క్రోధమునకు ఎలా వశపడుతుందో అమ్మవారి చేతిలో ఉన్నటువంటి అంకుశము ఏనుగంత కోపాన్ని నిగ్రహించి కోపమును పరిశీలించుకునే శక్తి అనుగ్రహింపబడుతుంది. దానివల్ల పాపము నుండి వినిర్ముక్తుడవుతాడు. కాబట్టి అమ్మవారి చేతిలో ఉన్నటువంటి అంకుశాన్ని ప్రతిరోజు ఒక్కసారి చూసి ధ్యానం చెయ్యి. నాకు తెలిసి మీరు ఒక మాట అడుగుతారు, బాగుంది కానండి, అలా ఒక మూర్తిలోంచి నచ్చినవి 3, ఒక మూర్తిలోంచి నచ్చినవి 1 అలా తెచ్చుకుని అలా మనం ధ్యానాలు చేసుకుంటుండొచ్చా? అప్పుడు ఇది లలిత చేతిలో ఉన్నది, ఇది మారియమ్మన్ చేతిలో ఉన్నది, అలా కదా అన్వయం అయిపోదా? అది రాగస్వరూప పాశాఢ్యాగా మేము చూడకూడదా ఒకవేళ అని మీరంటే, నేను మీకు ఒక జవాబు చెప్తాను. శంకర భగవత్పాదుల యొక్క దూరదృష్టి, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క పరిశీలనము, ఆయన యొక్క ప్రతిపాదన ఏ కారణము చేత కూడా తిరస్కరింపబడేవిగా ఉండవు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉండేది ఏది? నీడ. వస్తువు నీడ ఎన్నడూ ఒకదానిని ఒకటి విడిచిపెట్టవు, ఆశ్రయించి ఉంటాయి ఒకదాన్నొకటి. అలాగే ఎప్పుడు ఒకటి ఉంటే రెండోది లేదు అని చెప్పడానికి వీలు లేకుండా ఉండేది ఏదంటే రాగం ఉంటే ద్వేషము, ద్వేషం ఉంటే రాగము. ఇది బాగా పట్టుకోవాలి మీరు. నాకు రాగం ఉందనుకోండి, నాకు ఆయన అంటే ఇష్టం అన్నాను అనుకోండి, ఖచ్చితంగా ఎవరో అంటే కోపం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయనలో కొన్ని గుణాలు ఇష్టం, అంటే కొన్ని గుణాలు లేని వాడి మీద అప్రీతి కూడా ఉంటుంది. ఇప్పుడు అది ఉత్తమమైన కోపం అనుకోండి, పర్వాలేదు, నాకు ఆయన మీద కోపం కాదండి, ఎందుకు ఇప్పుడు అటువంటి పనులు చేస్తూ ఉంటాడు, ఆయన చేసే పనుల మీద కోపం, ఆయనలో మార్పు రావాలని కోరుతున్నాను. భావన పండితే ఏమవుతుందంటే, ఎవడు చెడు మార్గంలో ఉన్నాడో వాడు ఉద్ధరింపబడాలని మొదటి ప్రార్థన జరుగుతుంది. జై జై భవానీ